అదేవిధంగా వల్లభనేని వంశీని 10 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు. నిన్న నైట్ మొత్తం పోలీస్ స్టేషన్ లో ఉంచి ఊహిస్తేనే భయంకరంగా ఉంది. వంశీ తరపు న్యాయవాదులు ఆయనకి బెయిల్ ఇవ్వాలని కూడా వేశారు. వీళ్ళు ఎంత కాలం జైల్లో పెట్టాలనుకుంటున్నారో, కేసులు పెట్టాలనుకుంటున్నారో అవన్నీ ధైర్యంగా ఎదుర్కోవటానికి 2 పిటిషన్లను కోర్టు విచారణకు స్వీకరించి ఇరు పార్టీలకు కూడా నోటీసులు ఇచ్చింది. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో కన్నీటికి కరిగిపోనిది తీర్పు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తిట్టాల్సినవన్నీ తిట్టారుగా, ఇంక రెస్పెక్ట్ ఎందుకులేండి. నేను వెరీ రేర్ గా ఇస్తాను, ఇచ్చినప్పుడు పుచ్చేసుకో. ఏంటి రెస్పెక్ట్? రేపు వంశీని జైలుకి వెళ్ళి పరామర్శించబోతున్నారు. ఇప్పటికే శ్రీమతి వంశీకి ఫోన్లో పరామర్శ చేశారు. ఊరుకోవే, ఊరుకో, నేనున్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. వారి యొక్క ఆస్థాన న్యాయవాది మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వంశీ తరపున కోర్టులో రిప్రజెంట్ చేస్తున్నారు. భయపడకు తమ్ముడు, ఈ అన్నయ్య నీకు ఆపద్ బాంధవుడు. నేనుండగా ఈ సిటీలో నీకు ఏ హాని జరగనివ్వను. సో జగన్ గారు రేపు జైలుకి వెళ్ళి వంశీని పరామర్శించి ఏం మాట్లాడతారు? శిక్ష పడింది 6 ఏళ్లే. ఇందులో సత్ప్రవర్తన కింద 2 ఏళ్లు తీసేస్తారు. సెకండ్ సండేస్, పబ్లిక్ హాలిడేస్, చెత్తా చెదారం వీటి కింద 1 ఏడాది పోద్ది. ఇక మిగిలింది 3 ఏళ్లు. కళ్ళు మూసుకుని తెరిచే లోపల అయిపోతాయి అల్లుడు. అంతకుముందే మాట్లాడారు ఆయన, సౌమ్యుడు, మంచివాడు, సౌమ్యుడు, నాకు మంచి స్నేహితుడు కూడా, బుద్ధిమంతుడు, అంతంత మాత్రమే. థ్యాంక్స్ అండి. కంగారు పడకండి, మా వాడికి పొగర్తికి తిట్టుకు తేడా తెలియదు. జైలు ముందు కూడా అదే మాట్లాడచ్చు. మాది 2.0 వస్తుంది, మీ అందరి సంగతి మళ్ళీ తేల్చేస్తాం. ప్రజలు ఇంకా 1.0 నుంచే కోలుకోలేకపోతున్నారు స్వామి. ఇప్పుడు వాళ్ళు తప్పు చేస్తున్నారు, రాజకీయ కక్ష సాధింపులు అంటున్నారు. 1924 మధ్య మీరు ఏం చేశారో తెలుసు. అంటే అది ఇప్పుడు మళ్ళీ వస్తే కూడా మళ్ళీ కక్ష సాధిస్తామని ఓపెన్గా ఇప్పటి నుంచి చెప్తుంటే ఏమి జ్ఞానం ఉందో, ఏమి బుద్ధి ఉందో, ఏమి బుర్ర పని చేస్తా ఉందా, పని చేయడం లేదా, నాకైతే అర్థమైంది. బాబు అదమని చెప్పేసుకుంటున్నాడు. ప్రజలు ఎలా చూస్తారు? మన జానకి విషయం తక్కువ, నేమే ఎక్కువ. అసలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏమేమి మాటలు మాట్లాడారు? 1924 మధ్యలో టీడీపీ ఆఫీస్, గన్నవరం ఆఫీస్ మీద దాడి చేసి తగలబెట్టినప్పుడు ఈ వంశీ ఎలాంటి మాటలు మాట్లాడాడో ఒకసారి వినండి. చాలా బూతులు మాట్లాడాడు, నేను ఆయన ఎడిట్ చేశాను. ఇది కొడాలి నాని. భయం వేస్తుందని హర్రర్ పిక్చర్స్ చూడటం మానేస్తావమ్మా, అదో బ్యాడ్ హ్యాబిట్. వీడు అంతే. వచ్చేలేదు చచ్చేది, నువ్వు వస్తే చెయ్యి చచ్చేచ్చు. నన్ను చేస్తావు, వంశీని చేస్తావు, ద్వారంపూడిని చేస్తావు, అంబటి రాంబాబుని చేస్తావు, జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తావు, ఎవరిని చేస్తావు? మన ఊర్లో ఆడికంటే పెద్ద యతవ పొరంపోకు ఎవరున్నారు? దమ్ముంటే నువ్వు మగాడి టచ్ చేసి చూడరు ఒకడిని. వంశీ ఏమన్నాడు చూద్దాం. అధికారంలో లేనప్పుడు ఈ చంద్రబాబు ఏం పీకుతాడు? నువ్వు పీకేది ఎవరిని పెగ్గలవు? నీకు అంత దమ్ముందా? పెట్టిన నాగడి దుంప, ఉత్తి కొట్ట ఊరేగింపు, ఇవన్నీ ఉడత ఊపులు, ఈ తాటాకి సప్పుళ్ళు. ఈ లోకేష్ అనేవాడు కొత్తగా ఫీల్డ్ లోకి వచ్చాడు. ఈ మాడా డైలాగులకి ఎవడన్నా భయపడతాడా? కంట్రోల్ ఎవరు చాలు, వాడి పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే, బాబుకే భయపడినాళ్ళు మళ్ళీ ఈడికి భయపడతారా? ఈడు ఒకడికే ఉందా మేసం? ఎవడికి? సో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అరాచకాలు చేసి దమ్ముంటే టచ్ చేయి. అంతేలే, ఎదవలకు పదవులు వస్తే ఇలాగే ఏడుస్తుంది. ఎవరు లెక్క చేస్తారు? తాటాకు చెప్పుళ్ళు, ఉడతూపులు, దమ్ముంటే టచ్ చేయరా, ఇలా మాట్లాడారు. అధికారం పోయిన తర్వాత కూడా అదే కండకావరంతో ఇంకా వాళ్లే అధికారంలో ఉన్నామనుకుని ఇప్పుడు అలాగే ఉంటుందా? మీరు అధికారంలో ఉన్నప్పుడు కంటే ఎక్కువ నేర ప్రవృత్తితో బిహేవ్ చేసి కిడ్నాప్ చేసి ఒక ఎస్సీ అబ్బాయిని ఒక్కడిని టచ్ చేయమన్నారు కదా, టచ్ చేశారు. ఇప్పుడు మిమ్మల్ని కూడా టచ్ చేద్దాం అనుకున్నారు, మీరు కనపడకుండా వెళ్ళిపోయారు. బట్ రేపు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళి ఏం మాట్లాడతారు అనే దాని మీద ఆసక్తి ఉంది అందరికీ. మీరేం కంగారు పడకండి, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. అంటే మీరు లేరా సార్?
వంశీ అసలు పార్టీ ఆఫీస్ని తగలబెట్టలేదంటారా? పార్టీ ఆఫీస్ని కొట్టలేదంటారా? దాడి చేయలేదంటారా? తెలిసిపోయిందా? లేదా అప్పుడు బీపీ వచ్చి చేసామని చెప్తారా? అప్పుడు అన్నారు కదా ప్రధాన కార్యాలయానికి సంబంధించి బీపీ వచ్చి దాడి చేశారు నన్ను తిడితే అని. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన